కొబ్బరి పాల అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, కొబ్బరి పాలు ఆల్రెడీ తీసుకుని పెట్టేసుకున్నారు. కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం. అన్నం కూడా మనం ఉడికించి పెట్టుకున్నాం. అంటే శరన్నవరాత్రుల్లో పూజలు, లలితా సహస్రనామాలు ఇవి చేస్తూ ఉంటారు కాబట్టి ముందు రోజే ఆలోచించుకుంటారు రేపటి ప్రసాదం ఏం చేయాలి, దానికి తగ్గ తయారీ చేసుకుంటూ ఉంటాం. అందుకని నేను పొద్దున్నే లేచి హడావిడి అవుతుందని ముందరే అన్నం వండి పెట్టేసుకున్నాను. కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామా? స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని దాంట్లో వేసి కొంచెం ఒక పొంగు రానిచ్చేటట్టు పాలు మనకి చిక్కగా ఉన్నాయి కదా అండి, కావాలంటే కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు ఇందులో మనం? కొంచెం వేసుకోవచ్చు, తర్వాత లేదంటే పాలైనా వేసుకోవచ్చు. దీంతోనే చేస్తే టేస్ట్గా బాగుంటుందండి. అంతే కదా, ఎంత చిక్కగా ఉంటే అంత రుచిగా ఉంటుంది. ఓకే, మీరు చెప్పండి, ఇవి పాలు పొంగే లోపు మీరు అన్ని ప్లేసెస్ తిరిగారు కదా, మీకు ఎక్కడ చాలా అంగరంగ వైభవంగా కనిపించింది దసరా నవరాత్రి? అంటే ప్రాంతాలు వేరైనా పూజ ఒకటే అన్నట్టు, మేము బీహార్లో అటు సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని పెట్టి వాళ్ళ పద్ధతిలో పూజ చేసేవాళ్ళు. తర్వాత మేము శ్రీహరికోట అది వచ్చాక శ్రీహరికోటలో లలితా సహస్ర అమ్మవారు ఎట్లా చేయాలి, నవరాత్రులు అసలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేను అక్కడ నేర్చుకున్నానండి. అక్కడ వాళ్ళ దగ్గర రోజు సాయంత్రం పూట కుంకుమ పూజ అలా చేస్తూ నేర్చుకున్నాను. ముందు రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారు శాంతంగానే ఉంటుంది. ఫస్ట్ బాల త్రిపుర సుందరి శాంతంగా ఉన్న చాలా శక్తివంతమైన అమ్మవారు. బాల బండాసురుడు అనే రాక్షసుడిని 30 మంది రాక్షసుడికి 32 మంది పిల్లలు ఉంటారు. సో వాళ్ళందరినీ మనం చూస్తే ఇదంతా ఒక ప్రకృతికి సంబంధించింది అనగానే అనిపిస్తుంది. అవిద్యకి సంకేతాలు అంటే అవునండి, అవిద్యకి సంకేతాలు. అట్లా ఉన్న వాళ్ళు ఉంటూ వాళ్ళని సంహరించడానికి వాళ్ళు బ్రహ్మరుద్రాదులను, ఇంద్రాది దేవతలను కూడా వాళ్ళు చాలా భయపెట్టారు. మట్టు పట్టించగల అంటే భయపెట్టారు. వీళ్ళని చూసి, ఈ రాక్షసులను చూసి రుద్రాదులు కూడా భయపడ్డారు. అలాంటి సమయంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి హంసలు గల వాహనాన్ని చేసుకొని దాని మీద ఎక్కి వెళ్ళి వాళ్ళని సంహరించింది అని. అమ్మవారు అంత సునాయాసంగా భయంకరమైన రాక్షసులను సంహరించింది. పొంగు వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఓకే, కొంచెం నెయ్యి వేసుకుని దీంట్లో మనం బెల్లం తురుము వేసుకుందాము. ఓకే, 1 కప్పు బెల్లం తురుము. ఇది కొంచెం కరిగిన తర్వాత మనం అన్నాన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా హంసల వాహనం మీద అమ్మవారు. హంస అంటే శ్వాస అని అర్థం అన్నమాట. చూడండి అసలు ఎంతలా మనకి చాలా ఉంది పురాణాల్లో. ఇంకా అమ్మవారి గురించి లలితా సహస్రనామాల్లో చాలా వాటిల్లో చాలా చక్కగా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా వర్ణించబడి ఉంటుంది అమ్మవారి వర్ణన. ఓకే, ఈ రైస్ వేసుకుందాం అండి ఇప్పుడు మనం. నేనేనా? మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైసే కదా? రైస్, ఉడికించుకున్న రైస్. ఇప్పుడు ఇంకా ఇంత లోపల మనం ఈ ప్యాన్ వెలిగించుకొని ఈ జీడిపప్పు, కిస్మిస్ అవి వేయించుకుందాం. అలాగే లలిత సహస్రనామాల్లో కూడా మనం అర్థం చేసుకుని చదివితే ఒకలా ఉంటుందంట. అలా ఏదో చదువుకుంటూ పోతే ఏదో యాంత్రికంగా దాని అర్థాలు ఏమీ తెలియకుండా చదువుతున్నాం అంటే చదువుతున్నాం, పారాయణం చేసాము అంటే చేసాం అన్నట్టుగానే ఉంటుంది. అది మాత్రం నిజం అండి. మీరు తెలుసుకున్నారా అండి? అంటే అదే మా ఇంట్లో అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు చదువుతూ ఉంటే ఫస్ట్ లో మేము పిల్లలు చిన్నప్పుడు ఏదో చదువుకుందాం అనుకున్నాం. తర్వాత దాని ఇది తెలిసిన తర్వాత కానీ అమ్మవారిని భక్తితో పూజిస్తే మాత్రం
తప్పకుండా కరుణిస్తుందండి అమ్మవారు. నెయ్యి కరిగింది, నెయ్యి కరిగి జీడిపప్పు వేసుకున్నాం, కొంచెం కిస్మిస్ కూడా వేసుకున్నాం. అది కొంచెం వేగాక ఇదిగోండి కలుపు. ఇప్పుడు ఈ కిస్మిస్ కూడా వేసుకున్నాం. ఇందులో లవంగాలు పెట్టారేంటండి, నాకు అర్థం కాలే. లవంగాలు అంటే అమ్మవారికి అవి సుగంధ ద్రవ్యాలుగా అని అంటారు, అందుకని లవంగాలు కూడా కొంచెం వేస్తారు. అవునా? మన ఇప్పుడు ఉత్తరాంధ్ర వాటిల్లో వాళ్ళు స్వీట్ చేసేటప్పుడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా వేస్తూ ఉంటారు. అది అమ్మవారి సుగంధ ద్రవ్యాల్లోకి వస్తుంది, అందుకనే వేస్తాం. ఓకే, ఈ లవంగాలు కూడా వేస్తుంది. ఇది వేగిపోయింది. ఇది ఒక్కటి మనకి రెడీ అయిపోతే కంప్లీట్ అయిపోతుంది కదా. అది చల్లారితే గట్టి పడిపోతుంది. ఆదిలక్ష్మి గారు, మనకి చక్కగా రెడీ అయిపోయినట్టే కదా ఇది. అవునండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను, కలిపేద్దామా ఇందులో. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, లవంగాలు, కిస్మిస్, దాంట్లో ఆఖరిగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకుందామా. ఇలాచీ పొడి తీసేస్తున్నానండి. చూసారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి పాల అన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి పాల అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, ఉడికించుకున్న అన్నం 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, లవంగాలు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. కొబ్బరి పాల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొబ్బరి పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో నెయ్యి, బెల్లం తురుము వేసి కరిగించుకొని, తర్వాత అందులో ఉడికించిన అన్నం వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు వేసి వేయించి మరుగుతున్న అన్నంలో వేసి అందులో యాలకుల పొడి కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల అన్నం రెడీ.